ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శనిగ్రహము చాలా రోజుల తర్వాత వక్రస్థితిలో ఉన్న శని నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 1 డిగ్రీ 1 నిమిషంలో రుజుమార్గంలో పూర్వాభద్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషంలో ఉంటుంది. శని అనుభవాన్ని తెప్పించే గ్రహము. అలానే అనుభవంతో పాటు గుణపాఠాలు, లైఫ్ స్పాను, ఆరోగ్య సంబంధించిన విషయాలు, ఆయు ప్రమాణాలు, కొన్ని రహస్యాలు తెలిపే గ్రహం ఏంటంటే శని. శని గోచారీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తారు. కొన్ని మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలు. అంటే ఎల్నాటి శని, అలానే అష్టమ శని, అర్ధాష్టమ శని, పొంగు శని లేదా కంటక శని అంటారు. శని యొక్క ప్రభావం అనేది కొన్ని రాశుల మీద ప్రత్యేకంగా పడుతూ ఉంటుంది. అందులో శని ప్రజెంట్ మీనరాశి వాళ్ళకి జన్మశని నవంబర్ 27 నుంచి, అందులో వక్రస్థితిలోంచి రుజుమార్గంలో వస్తే పరిపూర్ణమైన జన్మశని. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని, అలానే మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని. ఏదైనా సరే ఒక రాశిని మనం ఏ రాశినైతే వ్యక్తులు ఉంటారో ఆ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో కానీ 12వ స్థానంలో కానీ అలానే 2వ స్థానంలో ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. జన్మశని, వ్యయశని, ద్వితీయ స్థాన శని అంటారు. ఇదే ఎల్నాటి శని. అలానే వాళ్ళ రాశి నుంచి 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శనిని, వాళ్ళ రాశి నుంచి 8వ స్థానంలో ఉంటే అష్టమ శనిని, వాళ్ళ రాశి దగ్గర నుంచి 10వ స్థానంలో ఉంటే కంటక శని లేదా పొంగు శని అంటారు. అయితే శని వక్రస్థితిలో ఉన్న ప్రభావం వేరు, శని రుజుమార్గంలో ఉన్న ప్రభావం వేరుగా ఉంటుంది. చాలామంది కలిసిగా కలవర్గంపలాగా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే శని వక్రస్థితిలో ఉంటే ఒకటే ఫలితము, రుజుమార్గంలో ఉంటే ఒకటే ఫలితం అని చాలామంది ఆలోచన చేస్తుంటారు. వక్రస్థితిలో ఉన్న రిజల్ట్స్ వేరు, రుజుమార్గంలో ఉండే రిజల్ట్స్ వేరు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు ఏంటంటే పాప అన్ని టీవీ ఛానల్స్లో అందరూ జ్యోతిష్యులు చెప్పే విషయాల్లో మాకు మేషరాశి వాళ్ళకి ఇలా జరగట్లేదండి, వృషభ రాశి వాళ్ళకి ఇలా జరగట్లేదండి, మిథున రాశి వాళ్ళకి ఇలా జరగట్లేదండి అని అనుకుంటారు. నిజంగా గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అన్ని ఛానల్స్లో చెబుతూనే ఉన్నా. అది వేరు, ఇది వేరు అని మీకు ప్రేక్షకులందరికీ కూడా అవగాహన రావాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది, ఒక ట్రీ. ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు బర్త్ చార్ట్. అంటే వేళ్ళు భూమిలోకి లోపలికి వెళ్తేనే ఆ చెట్టు బాగా ఉంటుంది అని అర్థం. అంటే చెట్టుకు ఆకులు పండ్లు కాస్తాయి అని అర్థం. అలానే వేళ్ళు బాగా ఉండాలంటే ఏంటంటే ఆ వేళ్ళే బర్త్ చార్ట్. పైన ఇలా కాండం వస్తుంది, కొమ్మలు వస్తుంటాయి, కొమ్మలకు ఆకులు వస్తుంటాయి. ఆ ఆకులే గోచారం. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎలా ఉంటుందో ఆకుల విషయంలో మనకి రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, వింటర్ సీజన్లో అలా ఉంటుంది, సమ్మర్ సీజన్లో రాలిపోతుంటాయి. అదే గోచారం అంటారు. అంటే గ్రహాల యొక్క ప్రభావం రొటేట్ అవుతూ ఉంటుంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకు చెబుతున్నారు ఆ గోచారం కూడా వితిన్ సెకండ్లో వాళ్ళ జీవితం మారిపోతుందేమోనని. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. కీర్తిశేషులు సుప్రసిద్ధ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ట్రైన్లో వెళ్తుండగా ఘంటసాల బలరామయ్య గారు ట్రైన్లో ఉన్నట్ట, అక్కినేని నాగేశ్వరరావు ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ఘంటసాల బలరామయ్య పేపర్ చదువుతున్నా, వాష్రూమ్కి వెళ్తున్నా, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా ఈ అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసేవాళ్ళు కాదట. గోర్లు గిల్లుకుంటున్నా అని పదే పదే అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు. అందువల్ల అదృష్టం అనేది వితిన్ సెకండ్లో కలగచ్చు. ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం అనేది మనిషికి ఉండాలి. అందువల్ల ఆవగిందంత అదృష్టం ఉండేదే గోచారం అంటారు. అందువల్ల ఆ గోచారంలో శని యొక్క ప్రాధాన్యత ఏమిటి, శని వల్ల ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, రుజుమార్గంలో ఉంటే ఎవరెవరికి ఎలా మంచి చెడుల యొక్క మిశ్రమైన చెడు మంచి మిశ్రమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని. అంటే అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని
మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే దశమ స్థానంలో ఉంటే వ్యాకులం అంటారు శ్లోకం ప్రకారంగా. వ్యాకులం శోక సంతాప పాప ఉద్యోగం విఘ్నక అంటారు. అంటే విఘ్నం జరుగుతుందట. అలానే కృషత్యాది అంటే కృషిజ్యాది సర్వ విఘ్నంచ దశమస్తే అంటే దశమ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల వివిధ రూపాల్లో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను తగ్గించుకోండి. అతి ఆశగా వెళ్ళొద్దండి. అతిగా పనులు చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలానే చేయి వృత్తుల యందు ఆటంకం లేకుండా కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చినా కూడా మానస్తాపం చెందకుండా ఉండండి అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అంటే భార్యాపుత్రులు సేవలు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. అధికారుల యొక్క ఒత్తిడి వచ్చినా మానసికంగా మనస్తాపం చెందొద్దండి. చికాకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి, దాయాదుల యొక్క ఆస్తి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండండి. ఇన్కమ్ ట్యాక్స్ లాంటి విషయాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. ప్రతి పని కూడా కొంత వ్యతిరేకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యతిరేకం జరుగుతుంది కదా అనే ఆలోచన మనస్తాపం చెందొద్దండి. తన శక్తికి మించిన పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దండి. అంటే శత్రుకూటములు కూడా విరోధ భావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శత్రువుని కొంత దూరంగా పెట్టండి. మిత్రుల్ని మంచిగా హక్కున చేర్చుకోండి. వృత్తిపరంగా ఉండే అన్ని రహస్యాలు కూడా అందరికీ కూడా చెప్పొద్దండి. ఆ వృత్తిపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను చెప్పే ఏదైతే సూచన ఉంటుందో ఆ సూచన విషయంలో ప్రొఫెషన్ పరంగా ఏదైతే ఉంటుందో మరి ఏదైతే జాబ్ చేస్తారో అలాంటి విషయాలు జాగ్రత్త ఉండాలి. నిరుద్యోగులకు కూడా వాళ్ళు అనుకున్నంత ఆశించినంత ఉద్యోగం రాదు. ఏదో ఒక ఉద్యోగం వస్తుంటుంది. ఉద్యోగంలో కూడా అన్ని రహస్యాలు పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల కూడా ప్రమోషన్లు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్లు ఆగకుండా చూసుకోండి. భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా జాగ్రత్త పడండి. ప్రతి వాళ్ళని నమ్మొద్దు. నమ్మినట్టు మాత్రం నటించండి. కింద వర్కర్లను కూడా నమ్మొద్దు. నమ్మటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ పాటించండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శని వల్ల కొంతమందికి మంచి ఫలితాలు చెడు ఫలితాలు వస్తుంటాయి. ప్రధానంగా శని వల్ల చెడు ఫలితాలు కానీ మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే శనికి కొన్ని పరిహార మార్గాలు ఉంటాయి. అంటే శనికి పరిహార మార్గాలంటే శనితో జాతకరీత్యా కొన్ని దోషాలు ఏర్పడుతుంటాయి. పునర్భవ దోషం అంటారు జీవితంలో. బర్త్ చార్ట్లో పునర్భవ దోషం అంటే ఏంటంటే కాలయాపన జరుగుతుంది అని అర్థం. కాలయాపన అంటే ఏమిటి? శని చంద్రుడి నక్షత్రాల్లో ఉన్నా, చంద్రుడు శని నక్షత్రాల్లో ఉన్నా, శని చంద్రుడిని చూస్తున్నా, శని సహజంగా సప్తమాన్ని చూస్తూ ఉంటాడు చంద్రుడిని. ఒకడ శని చంద్రుడు పరస్పర వీక్షణ ఉంటే సప్తమ స్థానం అంటాము. అంటే శని చంద్రుడిని 7th హౌస్లో చూస్తున్నా, చంద్రుడు శనిని 7th హౌస్లో చూస్తున్నా కూడా పునర్భవ దోషం కాలయాపన జరుగుతుంది అని అర్థం. అలా శని తృతీయ స్థానాన్ని దశమ స్థానాన్ని చూస్తాడు. శనికి తృతీయంలో చంద్రుడు ఉన్నా, దశమంలో చంద్రుడు ఉన్నా కూడా పునర్భవ దోషం ఉంటుంది. అలానే శని రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల్లో ఉన్న, చంద్రుడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉన్నా కూడా పునర్భవ దోషం అనేది కలుగుతుంది. కాలయాపన జరగటం, పనులలో ఆలస్యము, మానసికంగా ఆందోళన, మెంటల్ టెన్షన్ కావటం, అన్ని పనులు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉండటం, ఏ పని కూడా సక్రమంగా కాలేకపోవటం, అన్నీ కూడా టోటల్గా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఎల్నాటి శని, అర్ధమ శని, అష్టమ శని, పొంగు శని, కంటక శని వీటన్నిటి కూడా శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి. శని యొక్క దోషం పరిహారం చేయాలంటే శని జపం చేయించుకోవాలి 19,000 సార్లు. అలానే శనీశ్వర హోమం చేసుకోవాలి. ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసుకోవాలి. శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని మేకు దానం చేయాలి. అలాగా శనికి సంబంధించిన దక్షిణాకాళి స్తోత్రాన్ని కూడా పాలన చేయడం చాలా మంచిది. అంటే శనికి అధిదేవత, ప్రతిదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. అంటే శనికి సంబంధించినవి ఏదైతే అధిదేవత, ప్రతిదేవత, అంతరిక్ష దేవత, అధిష్టాన దేవతలు ఉంటారు. వీళ్ళని భక్తిపూర్వకంగా మనం ప్రార్థన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆరాధన చేయాలి. అందువల్ల ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకునేటట్టయితే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మా www.nayakanti.com nayakanti.in మీరు సంప్రదించవచ్చు. మా గురించి అంతా కూడా నేను 15 పుస్తకాలు రాశాను రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి.
కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్ర ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2, బృహత్ పరిహార సింధు, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు అన్నీ కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకొని చక్కగా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఆ పుస్తకాల్లో కూడా ఉంటాయి. అలానే జాతకాన్ని నన్ను సంప్రదించవచ్చు. ఆ బుక్స్ ఎవరికన్నా కూడా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. లేకపోతే మోహన్ పబ్లికేషన్ వాళ్ళైనా కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే నిజాన్ని తెలుసుకోండి. మీరు ఏదైతే మా ద్వారా ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోకుండా మనం మోసం చేసుకోవటం వల్ల మనకి నష్టమే తప్పితే ఎదుటివాడికి ఏమి ఉండదు. మనం నష్టపోయినట్టే. నిజంగా చెప్తానంటే ఈ వీడియో అంతా కూడా మీరు చూడండి. ప్రతి వీడియో కూడా చూస్తూ ఉండండి. అన్ని రహస్యాలు, అన్ని విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. జాగ్రత్త పడండి. జీవితంలో డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకోండి. డబ్బులు ఎక్కడ పొదుపు చేయాలో చూసుకోండి. ఈ మధ్యకాలంలో మంచి విషయాలకు డబ్బు ఖర్చు పెట్టట్ల. అలానే మానవుడు దిగజారిపోవడానికి కూడా కారణం అదే అవుతుంది. కాబట్టి అన్ని విషయాలు మీరు ఇంటి వాస్తు ప్రకారంగా కూడా మాకు కాల్ చేయొచ్చు. అలానే మేము మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో జాతకాన్ని చూస్తాము. రాశిచక్రము, నవాంశము, భావచక్రము, సప్తమాంశము, దశమాంశము, త్రింశాంశము, ఇలాంటి అంశచక్రాలు కొన్ని ఉంటాయి. యాక్చువల్గా అంటే D16 చార్ట్స్ అంటారు. దశలు, ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు కలిసి రావు. అలానే వైదిక ఆస్ట్రాలజీ, KP ఆస్ట్రాలజీ, BV రామన్ సంబంధించిన రిజల్ట్స్, నేనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మీకు లభ్యమవుతాయి. వాటికి సంప్రదించవచ్చు. మా www.nayakanti.com.in చూడొచ్చు. మా వీడియోలు కూడా మీరు చూడొచ్చు. నాయకంటి మల్లికార్జున శర్మ అని మీరు యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలంలో సరైన ఆస్ట్రాలజర్స్ దొరకట్లేదని మాకు చెబుతున్నారు. ఎందుకంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్గా చెప్తాం. అంటే ఓపెన్ హార్ట్ విత్ నాయకంటి మల్లికార్జున శర్మ ఓపెన్గా చెప్తాము. మేము చెప్పేటప్పుడు జాతకంలో మీరు వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. నిజంగా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్. బర్త్ చార్ట్ అనేది 80% అని పదే నీకు ప్రతి ఛానల్లో కూడా నేను చెబుతున్నాను. ఇలాంటివన్నీ కూడా మీరు అనుసరించి ముందుకు వెళ్ళండి. మా వెబ్సైట్ని మీరు చూడండి, మా బుక్స్ చదవండి, మాతో సంప్రదించండి. ఏదైనా సరే మీరు కాల్ చేసేవాళ్ళు డైరెక్ట్గా నా కాల్కే వస్తుంది. ఇది కూడా గమనించి ప్రత్యేకంగా నిజాన్ని తెలుసుకోండి. మీరు మోసం చేసుకోవద్దండి. అన్నీ కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించండి. దాన్ని ప్రత్యేకంగా నిజమైన రెమెడీస్ అనేవి చెబుతాను. ఈ మధ్యకాలంలో అసత్యమైన రెమెడీస్ వస్తున్నాయి. అవన్నీ కూడా పాటించండి. వేదంలో లేదు ఆ రెమెడీస్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద, అధర్వణ వేదాల్లో ఏదైతే రెమెడీస్ ఉన్నాయో లాల్ కితాబ్ రెమెడీస్ నార్త్ ఇండియా నుంచి వచ్చేవి, అవి ఫలించేవి కాదు. చూడండి, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో కూడా యజ్ఞయాగాది క్రతువులే చేశారు. కానీ ఉప్పు దీపం పెట్టండి, ఆ నువ్వుల నీళ్ళని తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టి ఒక పుష్పాన్ని వేయండి, తర్వాత వచ్చేటప్పటిగా మాకు ధనం కలగాలంటే ఎక్కడ వేరే వాళ్ళ ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టండి. ఇవన్నీ కూడా ఫేక్ రెమెడీస్. ఎక్కడ ఏ వేదంలో కూడా చెప్పలేదు, నిరూపించలేరు కూడా. శాస్త్రీయంగా ఆలోచన చేయండి, శాస్త్రీయ విధానాన్ని అనుసరించండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తోనే ముందుకెళ్ళండి. చాలామంది కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తెలియదు. వాళ్ళకి ఎన్ని డిగ్రీల్లో ఉంటే ఉచ్చ, ఎన్ని డిగ్రీల్లో ఉంటే నీచా అని చాలామంది తెలియదు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చెబుతున్నారు. కాబట్టి సరైన ఆస్ట్రాలజీని సంప్రదించి ముందుకెళ్తే మీకు మంచి జరుగుతుంది. మీకు శని యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.